కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు ఎంతమంది ఉన్నారో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ చైతన్య సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెలగల దుర్గారావు అన్నారు. స్థానిక బీసీ సంఘ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బీపీ మండల్ జయంతి కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ బీసీలు సామాజిక ఆర్థిక విద్యా రంగాలతో పాటు రాజకీయంగా అభివృద్ధి చెందాలి అంటే మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని అన్నారు. 1993 నుండి కేంద్రంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, 33 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 10% కూడా లేరు అనేది వాస్తవమని, ఓబీసీలకు దక్కవలసిన ఉద్యోగాలను ఎవరు అనుభవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. అదేవిధంగా 2008 నుండి ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు జరుగుతున్న ఓబీసీలు 14% కూడా పొందలేకపోతున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే నిజాలు బయటపడతాయని దుర్గారావు అన్నారు. పార్టీల జాతీయ పార్టీల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీలకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ బీజేపీలు బాధ్యత వహించాలని అన్నారు. ఏ కులానికి లేని విధంగా క్రిమిలేయర్ బీసీలకు వర్తింపజేయడంతో ఉన్నత విద్యా ఉద్యోగాలు బీసీలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికెన రమేష్, గోపాలకృష్ణ గోఖలే, కసగాని వీరవరపు దుర్గా శ్రీనివాస్, నివాస్, మల్లవరపు శ్రీనివాస్, గుత్తుల సత్యనారాయణ, బొక్క నరేంద్ర, జన్నిపల్లి రాంబాబు, కోన దైరాజు, సూరి, గంగాధర్ రాజు, అంగడాల రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతో చెప్పమంటే కేంద్ర ప్రభుత్వం చెప్పట్లా. కేవలం కేంద్ర ప్రభుత్వంలో అటు కాంగ్రెస్ ఉన్నా ఇటు బీజేపీ ఉన్నా ఒకే విధంగా వ్యవహరిస్తున్న వల్ల 33 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మరి ఓబీసీల యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 10% కూడా దాటలేదు అనేది మరి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా మరి మనం తర్వాత అనేక పోరాటాలు ఉద్యమాలు చేసాం. చేసిన తర్వాత మన 2008 నుండి మరి స్థానిక విద్యలో ఉన్నత విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు 2008 నుంచి ప్రారంభమయ్యాయి. అది ప్రారంభమైనప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ జరుగుతున్న అన్యాయాన్ని మరి అందరూ కృషి చేశారు. అదన్నీ మరి దుర్గారావు గారి మాటల్లో మాట్లాడటం జరిగింది. ఈనాటికైనా మరి బీసీలు ఐక్యతతో మరి ఏకతాటిపై నిలబడి మన హక్కులు సాధించుకోవడానికి న్యాయపరంగా మన దామాష ప్రకారం మనకు రావాల్సిన రాజకీయ హక్కులు సామాజికంగా విద్యల్లోనూ ఉద్యోగాల్లోనూ సంపాదించుకోవడానికి ఆలస్యమైన ఇప్పటికైనా సంఘటిత పరచవలసిన అవసరం వచ్చింది. లేకపోతే వచ్చే తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మరి కాబట్టి బీసీ సోదరులందరూ పెద్దలు రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఏదో రాజకీయ పార్టీకి మనం ఉంటాం, చేరబడతాం. బట్ మన హక్కుల కోసం వచ్చేటప్పటికి అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు మరి ఈ కుల సంఘ పెద్దలని ఐక్యం చేసి ఆ దిశగా పోరాటాలు సల్పి మన హక్కులు మనకు సాధించి వచ్చే భావితరాలకు మనం న్యాయం చేయగలందరకు మరి పెద్దలు కోరుకుంటూ మరి బీసీ సోదరులందరినీ ఆ దిశగా మన ప్రయత్నాలు మనం చేద్దామని మనం చేసుకుంటూ సెలవు. 2014-19లో మరి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలు లేదు నిర్వహించబోవడంతో ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎవరో కోర్టులో వేశారని ఆ కోర్టుకేమో మరి వీళ్ళు వెళ్ళి జవాబుదారీని చేయకపోవడం వల్ల ఆ రిజర్వేషన్ మళ్ళీ 24% తగ్గిపోయాయి. కానీ ఇప్పటి వరకు నేను అధికారంలోకి వస్తే 34% బీసీలు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మళ్ళీ 2019లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అసలు ఆ సంస్థల మీద 34% రిజర్వేషన్ మీద అటు కోర్టులో సమర్థించడం కానీ లేకపోతే న్యాయస్థానాలు సంప్రదించడం కానీ ఏమి చేయకుండా నేను ఇచ్చేస్తున్నానని చెప్పి మనం బీసీలను మరొకసారి మోసం చేసే విధంగా నేను 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటున్నాను. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికీ అది జరగదు. ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి అప్పుడే కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రజల్ని బీసీలని వంచడం తప్ప బీసీలకి ఈ పార్టీల వల్ల ఏ విధమైనటువంటి న్యాయం జరిగే అవకాశం లేదు. ఏదో ఆనాడు మరి బీసీలను గుర్తించినటువంటి మొరార్జీ దేశాయ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఎన్టీ రామారావు ఇలా కొంతమంది ఉన్నారు. అలాగే అటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇవాళ నాయకులు లేరు కాబట్టి మనమే రోడ్డు మీదకి వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకి బద్దులం కాకుండా వాళ్ళకి రాజకీయ పార్టీలకు బానిసలం కాకుండా బీసీలందరూ సమఖ్యంగా బయటకు వచ్చి
మరి ఉద్యమాలు చేస్తున్నాడు మనం విజయం సాధించుకోగలుగుతాం. 15% ఉన్న అగ్రవర్ణాలు రోడ్డు ఎక్కితే మనం 55% ఉన్నామని చెప్పిన బీసీ రిజర్వేషన్ ఆపేశారు. ఎందుకు? మనం పేరుకి 55% ఉన్నాం, మనం రోడ్డు మీదకి రావు, మనం ఏది చేయం. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాధాన్యతను కాపాడుకోవడానికి, వాళ్ళ అభివృద్ధిని కాపాడుకోవడానికి వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళని చూసి మనం ఇళ్లలో దూరి దాక్కుంటాం. ఆ పరిస్థితుల్లో మరి మనం బీసీలు ఈనాటికి కూడా మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఆయన 1980 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మరి అందించారు. ఆ రోజు ఈయన నివేదిక ఇచ్చే సమయానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జ్ఞాని జైల్ సింగ్ కి ఈయన నివేదిక అందించడం జరిగింది. 1980 లాస్ట్ లో నివేదిక అందిస్తే 1993 వరకు కూడా ఈ నివేదికని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టించుకోకుండా పక్కన పెట్టింది. అనంతరం మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండగా మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అప్పట్లో మరి అప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క కృషి, మరి విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గారేమో నేషనల్ ఫ్రంట్ కి ప్రధానమంత్రిగా ఎన్నికవటం, ఎన్టీఆర్ గారు దానికి చైర్మన్ గా ఉండటం వల్ల మళ్ళీ దీన్ని తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వచ్చి 1990లో దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లకి బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తూ విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గారు మరి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, జీవో జారీ చేశారు. అయితే దాన్ని అనేక కోట్ల అడ్డంకుల మూలంగా మరి అనేక ఆందోళనల మూలంగా 1993వ సంవత్సరంలో అవి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రోజు మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అంటే 1993లో